హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. వీడియోని మ్యాక్సిమం మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వలన కొత్త వాళ్ళకి వీడియో షేర్ అవుద్ది, ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి వచ్చే ఇన్కమ్ అండ్ వచ్చే వ్యూస్ ద్వారానే మన ఛానల్కి బలమైన పునాదులు ఉన్నాయి. సో ఇది అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది 25-30 నిమిషాలు వీడియో నేను చేస్తాను కాబట్టి దాదాపుగా ఒక 40,000 వ్యూస్ వస్తే ఈ వీడియోకే మనకి 4 నుంచి 5,000 రెవెన్యూ వస్తుంది. సో దీని ద్వారా అంటే మనకి వచ్చే మంత్లీ ఇన్కంలో ఓన్లీ ఈ వీడియో ద్వారానే 30% అనమాట రెవెన్యూలో. సో దీని ద్వారానే మన ఛానల్ నడిపిస్తున్నాం. అందుకే దీనికి వ్యూస్ పడిపోకుండా చూడాలి. అంటే పొలిటికల్గా అన్సీజన్ కాబట్టి కొంతవరకు లైక్ చేయట్లేదు లేదా చూడట్లేదు అనుకోవచ్చు. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ ఆధారంగానే వ్యూస్ వస్తాయి అండ్ ఛానల్ రన్ అవుద్ది అనేది మర్చిపోద్దు. అన్నిటికంటే ముందుగా మనం ఖచ్చితంగా నిన్న ఆస్ట్రేలియా ఇండియా ఉమెన్ వరల్డ్ కప్ సెమీఫైనల్ గురించి మాట్లాడుకోవాలి. లీగ్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా మీదనే 331 రన్స్ చేసి ఓడిపోయింది ఇండియా. ఆస్ట్రేలియా చాలా ఈజీగా ఛేదించారు. సో సాధారణంగానే క్రికెట్ అంటే ఆస్ట్రేలియా మీద పోటీ అంటేనే ఇటువంటి నాకౌట్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా వాళ్ళు రెచ్చిపోతారు, సింహాల్లాగా పడిపోతారు ప్రత్యర్థుల మీద. మాటల దాడి, గ్రౌండ్లో విపరీతమైన అటాక్ ఉంటారు. 11 మంది టాప్ 11 ప్లేయర్స్ అందరూ కూడా మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చూస్తారు. దానికి తగ్గట్టే నిన్న వాళ్ళు భారీ స్కోర్ చేశారు. సో ఆస్ట్రేలియా లాంటి ప్రత్యర్థి మీద 339 పరుగులు చేయడం అంత ఈజీ కాదు. అటువంటి మ్యాచ్లో ఇండియా మరో 7 బంతులు మిగిలి ఉండగానే 7 బాల్స్ మిగిలి ఉండగానే 339 రన్స్ చేశారు. అద్భుతమైన ఇన్నింగ్స్. జమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ అనుకోవచ్చు. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా 89 కొట్టి గొప్ప ఇన్నింగ్స్ ఆడారనమాట. సో ఓవరాల్గా క్రికెట్లో, మెన్ క్రికెట్లోనే కాదు ఉమెన్ క్రికెట్లో కూడా భారత ఆధిపత్యం ఏ విధంగా ఉంటుంది, అద్భుతాలు ఏ విధంగా చేస్తారు, ఎంత ప్రతిభావంతులు ఉన్నారు అనేది నిన్న చాటి చెప్పారు. ఈ మ్యాచ్ చూడకపోతే ఒకసారి హైలైట్స్ చూడండి. అద్భుతంగా ఉందండి మ్యాచ్ మాత్రం నిజంగా. చాలా ఈజీగా చేశారు. ఒక రకంగా చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఈజీగా, సునాయాసంగా చేశారు. మొదటి నుంచి కూడా ఇన్నింగ్స్ నిర్మిస్తూ వచ్చారనమాట. ఇక ఒక్క నిమిషం. బయట పాటల సౌండ్ ఎక్కువైతే నేను ఇక్కడ డిస్టర్బెన్స్ అవ్వాల్సి వస్తుంది. అందుకని బయటకు వెళ్ళి చెక్ చేశా. రైతులను దెబ్బతీసిన మొంత, పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద, 1000 ఎకరాల్లో నీట మునిగిన వరి, ఇతర పంటలు, కృష్ణా, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో ఎక్కువ నష్టం, పొంగిపొరులతో నదులు వాగులు, అక్కడికక్కడ కరకట్టల గండ్లు, ఎక్కడ నీట మునిగిన పలు గ్రామాలు, భారీగానే నేలకూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులు అని. సో తుఫాను నష్టం ఏ విధంగా ఉంది ఏంటనేది ఇచ్చారు. అలాగే నిన్న సీఎం గారు రివ్యూ చేసి ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించాము, మనం ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం వలన, ముందుగా సిద్ధం అవడం వలన, టెక్నాలజీని రూపొందించడం వలన రాజధానిలోనే ఉండి పల్లె వరకు యంత్రాంగాన్ని నడిపించాం, కూలిన చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం, ఒక్క రోజులోనే సాధారణ పరిస్థితులు తెచ్చాం, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఇదో మాన్యువల్, ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్ల నష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. రహదారులకు కానీ, పంటలకు కానీ, పలు రకాల కాలువలకు కానీ, పంచాయతీరాజ్ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు కానీ ఓవరాల్గా 5,625 కోట్ల వరకు 5,265 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు సీఎం గారు నిన్న చెప్పారనమాట. సో మేము ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం కాబట్టే నష్టం తగ్గించగలిగాము. నిజంగా ఒకటి అయితే మనం బాగా అబ్జర్వ్ చేసాం. ఒకవైపు వర్షం పడుతూనే ఉంది, మరోవైపు తుఫాను ప్రభావం, విస్తృతమైన ఈదురుగాలు ఉంటూనే ఉన్నాయి. రోడ్డు పక్కన చెట్టు పడితే లేట్ చేయలే, ఒక అరగంట గంటలోపు అక్కడికి వచ్చి వుడ్ కట్టర్స్తో చెట్టు కట్ చేసి రోడ్డు నుంచి తొలగించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయిన చోటు కూడా మరీ రోజుల తరబడి తీసుకోవాలి టైం. మ్యాక్సిమం 2-3 అవర్స్లోనే దాన్ని రీప్లేస్ చేశారు చాలా చోట్ల. మరీ ఏది విద్యుత్ ఉపకేంద్రం మీద ప్రభావం చూపిన చోట అయితే ఒక నైట్ అంతా కరెంట్ తీశారు. కానీ అక్కడక్కడ
మిగిలిన మ్యాక్సిమం చాలా చోట్ల మళ్ళీ ఇచ్చారు పవర్ సప్లై. సో ప్రభుత్వం ఏమో ఇలా చెప్తోంది, మేము తగ్గించాము, మొంతా నష్టం 5,265 కోట్లు ఉంది, ఇది ప్రాథమిక అంచనా, ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజీలు ఆధారంగా లెక్కించాము, పూర్తిస్థాయి నివేదిక రూపొందించా కేంద్రానికి, తుఫాను సమర్థంగా ఎదుర్కొన్నాము, రియల్ టైంలో నిరంతరం పర్యవేక్షించాము, డేటాబేస్తో ముందస్తు చర్యలు, సిఎస్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు పంచసూత్ర ప్రణాళికతో బాగా పనిచేశారు, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు మరింత భరోసా అని సీఎం గారు చెప్పారు. అలాగే ప్రతి రైతును ఆదుకుంటాము, ముందస్తు సన్నద్ధతో మొంతా నష్టాన్ని తగ్గించామని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు నిన్న అవనగడ్డ నియోజకవర్గంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడి ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. ప్రతి రైతుని ఆదుకుంటాము, ముందు చూపుతో చంద్రబాబు జాగ్రత్త చర్యలు, ఆర్టీజీఎస్ నుంచి 24 గంటలు పర్యవేక్షించాం, గ్రామ స్థాయి వరకు యంత్రాంగం అప్రమత్తం, పునరావాస కేంద్రాలకు 1.16 లక్షల మంది, కౌలు రైతులకు ప్రత్యేక సాయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాం పవన్ కళ్యాణ్, 51 లక్షల టన్నుల ధాన్యం కొంటాం, క్వింటాకు 2,369 రూపాయల మద్దతు ధర ఇస్తాం అని నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. అలాగే బీజేపీ చీఫ్ మాధవ్ కూడా సీఎం చంద్రబాబు పనితీరు అభినందనీయం, అందుకే తుఫాన్ నష్టం తగ్గిందని, సో కూటమి మొత్తం నష్టం మేము తగ్గించాము, ప్రభావవంతంగా పనిచేశాము, ముందస్తు యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేశాము అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన పార్టీ నాయకులతో రివ్యూ చేసి ఇది మ్యాన్మేడ్ కెలామిటీ అని చెప్పుకొచ్చారు. అంటే ఇది మనిషి తయారు చేసిన విపత్తు అంట, చంద్రబాబు సృష్టించిన విపత్తు అంట. అసలు ఈయన ఏం మాట్లాడతాడో ఈయనకే అర్థం కాదు. ఏమనంటే ఆ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ అసలు ఏంటి, తుఫాను ఉన్న 3-4 రోజులు కూడా బెంగళూరు ప్యాలెస్లో ఉండి నింపాదిగా తాపీగా పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ నాయకులతో రివ్యూ చేసి ఇది చంద్రబాబు సృష్టించిన విపత్తు అంటే, అరే తుఫాన్లో చంద్రబాబు ఎలా సృష్టిస్తాడండి? వచ్చిన విపత్తుని ఆయన మ్యాక్సిమం ఆపాడు కదా. ఆపడం మీన్స్ నష్టాన్ని తగ్గించడానికి నిరంతరం పర్యవేక్షించారు కదా. ఇంకా అంతకంటే ఏం చేస్తారు సీఎం కుర్చీలో ఉన్నవాళ్ళు? అంతకంటే సీఎం కుర్చీలో ఉన్నవాళ్ళు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఏమిస్తారు? ఇంకా ఈదురుగాల్లో వస్తున్నప్పుడు అడ్డంగా పెట్టాలేమో ఈయన కోరుకుంటుంది. రైతుకు భరోసా ఏది? చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా ఎత్తేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు, ఈ క్రాప్ నీరుగార్చారు. 2 ఏళ్లలో అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు 40,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయి. ప్రభుత్వం సాయం గుండు సున్నా. వీటికి అదనంగా ఈ తుఫాన్ తోడైంది. దీంతో రైతులను అడ్డు విరిగింది. చంద్రబాబు సృష్టించిన మరో విపత్తు ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా పంటల బీమా, 85 లక్షల మంది రైతులకు 70 లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్సు, రైతుల తరపున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లింపుతో పూర్తి భరోసా అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రివ్యూలో తన స్క్రిప్ట్ ఏదో చెప్తూ, అంతే. తుఫాను తర్వాత నిన్న ఎవరో మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారులే, తుఫాను తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత రోడ్డు మీద బురద ఉంటుంది కదా, ఆ బురద మొత్తం ఎత్తి ప్రభుత్వం మీద చల్లడానికి ఈయన వచ్చాడు బెంగళూరు నుంచి, ఇంకా బెంగళూరులోనే ఒక వారం రోజులు ఉండాల్సిందేనో ఎవరో మన సబ్స్క్రైబర్ నిన్న కామెంట్ చేశారు. అదే నిజమనిపిస్తుంది ఇవన్నీ చూశాక. తుఫాన్ తర్వాత మిగిలిన బురదనే ప్రభుత్వం మీద చల్లడానికి వచ్చినట్టున్నాడు ఈయన. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మీద, ప్రభుత్వం మీద చేసిన విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా బూతులు లేకుండా, అబ్యూజ్ లాంగ్వేజ్ లేకుండా ఆలోచించి కామెంట్ చేయండి. మంచి కామెంట్లు ఉంటే స్క్రీన్ షాట్ తీసి నేను రేపు చూపిస్తాను, లేదా కమ్యూనిటీలో అయినా పెడతాను. అర్థవంతమైన కామెంట్స్ చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం తప్ప రైటా, ఆయన చేస్తున్న మాటలు తప్ప రైటా అనేది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాలి. పంట నష్టం అంచనాల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగద్దు. ప్రభుత్వ తప్పిదాన్ని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అడ్డుకోవాలి. రైతులు ప్రజలకు తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలి. పార్టీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు అని ఇది ఈ వైసీపీ తరహా వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇది దీనికి సంబంధించి పక్కన పెడితే, ఇక వీళ్ళిద్దరూ ఎంత తింగరోళ్ళు అంటే, ఏదో ఒక సినిమాలో బ్రహ్మానందమును ధనరాజు ఉంటాడు. ధనరాజు ఏమో పేషెంట్, బ్రహ్మానందమేమో వచ్చేదో బటన్ నొక్కితే జులై సినిమా అనుకుంటా కదా. అలా వీళ్ళిద్దరూ కూడా సుంకాల బటన్లు వీళ్ళిద్దరి దగ్గర ఉంటాయి. ట్రంప్ దగ్గర సుంకాల బటన్లు ఉంటాయి. ఆయన ఆ మనిషి నచ్చినప్పుడు, ఆ మనిషి మీద ఈగో హర్ట్ అయినప్పుడు సుంకం బటన్ నొక్కుతాడు, సుంకం ఇలా పైకి లేస్తుంది. మళ్ళీ ఆ మనిషి వచ్చి మాట్లాడి ఈయన ఈగోని చల్లార్చినప్పుడు మళ్ళీ సుంకం తగ్గించే బటన్ నొక్కుతాడు, సుంకం ఇలా తగ్గుద్ది. ఈయన ఏమనుకుంటున్నాడు, దేశాల మధ్య బిజినెస్ అంటే
ప్రజల మధ్య లావాదేవీలు, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు, వ్యాపారవేత్తల యొక్క దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని దేశం మొత్తం ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపించే అంశాన్ని పర్సనల్ ఈగోకు వాడుకుంటాడు డొనాల్డ్ ట్రంప్ తాత. చైనాకు ఊరట, సుంకాల తగ్గింపునకు శ్రీకారం, ట్రంప్ అంగీకారం, జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. ఫస్ట్ ఈగో హర్ట్ అయింది. నిన్న జిన్పింగ్ తాతతో కలిశాడు. ఇద్దరు మాట్లాడుకొని అరే నిజమేరా నేను ఎక్కువ వేసాను లేరా అని చెప్పి తగ్గించాడంట. ఏప్రిల్లో చైనాకు అమెరికా అధ్యక్షుడు, ఆ తర్వాత అమెరికాకు చైనా అధినేత 40 నిమిషాల పాటు నిన్న భేటీ సమావేశమయ్యారంట. దాంతో 57% నుంచి 47%కి సుంకాలు తగ్గించారంట. పర్సనల్ ఈగోస్కి వెళ్తున్నారు ఈ సుంకాలు. ఇక నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇందాక చెప్పుకున్నాం, అదొకటి ఇచ్చారు. ఇక అమరావతి గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్ 8 ప్లాట్ఫామ్స్తో అమరావతి టెర్మినల్ నిర్మాణం, రైళ్ల నిర్వహణకు పిట్ లైన్స్ కూడా నిర్మించేలా ప్రణాళిక. అక్కడ 300 ఎకరాలు కోరిన రైల్వే శాఖ గన్నవరంలో 10 ప్లాట్ఫామ్లతో టెర్మినల్ అభివృద్ధి అంట. అమరావతి గన్నవరం 2 చోట్ల కూడా మెగా రైల్ టెర్మినల్ నిర్మించబోతున్నారంటండి. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. మనకు హైదరాబాద్లో కూడా సికింద్రాబాద్ దగ్గర మౌలాలి దగ్గర టెర్మినల్ ఒకటి ఉందనుకుంటా కదా. సో రైళ్ల రాకపోకలు అమరావతి మీదుగా పెద్ద ఎత్తున సాగనుండటంతో వాటికి అనువుగా 8 ప్లాట్ఫామ్స్తో టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్ను అభివృద్ధి చేస్తున్నారంట. వైవి సుబ్బారెడ్డికి తెలిసిన తిరుమల లడ్డు, ఇక తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం ఉంది కదా, అందులో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏ అప్పన్నను పోలీసులు అరెస్ట్ చేశాక నిన్న ఆ అప్పన్న అనే వ్యక్తి బోలేబాబా డైరీ వాళ్ళ దగ్గర లంచం అడిగాడంట. ఇదిగో మీకు కాంట్రాక్ట్ వస్తుంది కదా, నాకు ఒక కిలోకి 25 రూపాయలు లంచం ఇవ్వండి అని అడిగాడంట. అడిగితే దానికి బోలేబాబా డైరీ ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోవడంతో ఆ డైరీని తప్పించి మరో డైరీకి అతను ఎక్కువ రేటుకి కాంట్రాక్ట్ ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి 50 లక్షలు లంచం తీసుకున్నాడంట పిఏ అప్పన్న. ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. ఇవన్నీ వైవి సుబ్బారెడ్డికి తెలిసినా సరే పట్టించుకోలేదు. సో దానివలన కల్తీ నెయ్యి అక్రమాలు జరిగాయి, నెయ్యి క్వాలిటీ లేకుండా వచ్చింది, నెయ్యి కల్తీ అయిపోయి వచ్చింది అని చెప్పారు. కానీ ఇక్కడ కల్తీ నెయ్యి విషయంలో ఒకటి మాత్రం మర్చిపోను, నేనైతే మాత్రం మర్చిపోను. చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో సెప్టెంబర్ 19, 2024 తేదీల్లో ఆయన మాట్లాడిన మాటలు తిరుమల నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పారు. యానిమల్ ఫ్యాట్. అలాగే అప్పుడు రిలీజ్ చేసిన రిపోర్ట్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారు అన్నారు. కానీ ఇప్పుడు చేసిన దర్యాప్తులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేది రావట్లేదు. నెయ్యి కల్తీ అయింది అనేది వస్తుంది, పామాయిల్ కలిపారనో డాల్డా కలిపారనో వస్తుంది, టెండర్లో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. కానీ యానిమల్ ఫ్యాట్ కలిపారనేది అవాస్తవం. అక్రమాలు జరిగాయి, వైసీపీ వాళ్ళు తిన్నారు. ఒక చైర్మన్ పిఏని 50 లక్షలు తిన్నాడంటే చూసుకోండి ఇంక ఎవరెవరు ఎంత తిని ఉంటారో. సో కల్తీ నెయ్యి విషయంలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే, నెయ్యి కల్తీ అయిన మాట వాస్తవమే. కానీ యానిమల్ ఫ్యాట్ అనేది అబద్ధం అని తేలుతోంది. ఇక ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం. నిన్న ఒక వెబ్ సిరీస్ కోసమని పిల్లల్ని అందరినీ రప్పించి ఆడిషన్స్ అని చెప్పి పిల్లల్ని రప్పించి ఆ 50 మంది పిల్లల్ని ఇతను కిడ్నాప్ చేశాడంట. కిడ్నాప్ చేసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించాడంట. పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ వ్యక్తి పట్టపగలు 17 మంది బాలబాలికలను 50 మంది అని చెప్పాను 17 మంది బాలబాలికలను నిర్బంధించి తీవ్ర కలకలం రేపాడు. పవయి ప్రాంతంలో ఆర్ఏ స్టూడియోలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆడిషన్స్ కోసం వచ్చిన పిల్లలను స్టూడియోలో పనిచేస్తున్న రోహిత్ ఆర్య బంధించాడు. ఓ వెబ్ సిరీస్ కోసం రోహిత్ నిర్వహిస్తున్న ఆడిషన్స్కు గురువారం 12 పిల్లలు వచ్చారు. వీరిలో 17 మందిని స్టూడియో నుంచి బయటకు వెళ్లకుండా రోహిత్ అడ్డుకున్నాడు. మధ్యాహ్నం 1 గంటన్నరకు ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోగా అదే సమయంలో రోహిత్ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. నాకు డబ్బులు అక్కర్లేదు, నేను ఉగ్రవాదిని కాదు, కొంతమందితో నేను మాట్లాడి వారి సమాధానాలు తెలుసుకోవాలి, అవి చాలామందికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే, దీనికి అనుమతించకపోతే స్టూడియోకి నిప్పు పెడతానని బెదిరించాడు. సో పోలీసులు కొంచెం చాకచక్యంగా పట్టుకొని విడిపించారు. ఇక కుంగిన వారిది దాటే దారేది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం దేశరెడ్డిపల్లిలో సాగర్ కాలువ మీద వంతెన కుంగిందనమాట. ఆధార్ నవీకరణ మరింత సులభతరం. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు. ఆధార్ నవంబర్ 1వ తేదీ నుంచి కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చంట. అలాగే పాన్ కార్డుకు కూడా ఖచ్చితంగా లింక్ చేయాలంటండి. బయోమెట్రిక్ అప్డేట్ కూడా ఉచితం అంట. అలాగే తుఫాను వైకాపా నేత జోగి చుట్టూ నకిలీ మద్యం వచ్చు. అద్దెపల్లి సోదరుల విచారణలో మరిన్ని ఆధారాలు.
విచారణ వీడియోలు స్టేట్మెంట్లు కోరుతూ అందజేసిన సిట్. సో జోగి రమేష్ విషయంలో అద్దెపల్లి సోదరులు ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే, కానీ ఆధారాలు ఇప్పుడు వరకు దొరకట్లేదు. కానీ జోగి రమేష్ ప్రోద్బలం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలు దొరికాయంట. సో ఇందులో కొంచెం కీలకమైన ముందడుగు పడింది అనుకోవచ్చు దర్యాప్తులో. 2023లో జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించారంట. ఆ తయారీకి సంబంధించిన ఆధారాలు దొరికితే జోగి రమేష్ను కూడా విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక తుఫాన్పై అవేర్ 2.0 అస్త్రం ఒకేసారి రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సమాచారం, ఎవరు ఎక్కడ ఎలా స్పందించారో నేరుగా సందేశాలు. ఓకే, కాబోయే ఆర్మీ అధికారి కంటతడి పెట్టకూడదు, ఏడుస్తున్న బాలుడిని వాదార్చిన డీసీపీ సరిత. ఓకే, గుడ్. అంతా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ అమ్మా. ఓకే అమ్మా. మార్పు కోరుతున్న సీమాంచల్. వైభవ్ సుబ్బారెడ్డికి తెలిసిన, సో చైర్మన్కి తెలిసిన ఇది జరిగింది. ఇక వన్ టైం సెటిల్మెంట్ కింద ఎన్టీఆర్ వైద్య బకాయిల చెల్లింపు. సో 2700 కోట్లు వన్ టైం సెటిల్మెంట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందంటండి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు 2700 కోట్లు ఉంది కదా, అది అవసరమైతే ప్రభుత్వం అప్పుగా తీసుకొని హాస్పిటల్స్ అన్నింటికీ ఒకేసారి ఇచ్చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. నిజంగా అదే జరిగితే అద్భుతమే, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ప్రమాదమే. బస్సు ప్రమాద బాధితులకు 40 లక్షలు చెక్ అందించిన వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం. కర్నూలు 24 ట్రావెల్స్కు యాజమాన్యం 40 లక్షల ఆర్థిక సాయం అందించింది. కర్నూలు కలెక్టరేట్లో వి కావేరీ ట్రావెల్స్ ప్రతినిధులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ టీజీ భారత్ మొత్తం కలిపి బస్సు ప్రమాదంలో మరణించిన 19 మందికి 2 లక్షల చొప్పున 38 లక్షలు, తీవ్రంగా గాయపడిన నలుగురికి 50,000 చొప్పున 2 లక్షలు కలిపి 40 లక్షల చెక్కును అందజేశారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేయాలని కోరారు. ఇది యాజమాన్యం ఇచ్చిందనమాట, ప్రభుత్వం కాదు. ఇది మానవ తప్పిద వైపరీత్యమే జగన్. అమ్మయ్య, సంగం బ్యారేజీకి ముప్పు తొలగింది. ఎగువన ఆనకట్ట వద్ద ఇరుక్కున్న పడవను దూరంగా లాక్కెళ్ళిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. సరే, ఇది పక్కన పెడితే ఈనాడు సాక్షిలో చూస్తే, సాక్షిలో ఏం చెప్తాం అసలు, పేపర్ చదవడానికి ఒక్కోసారి చిరాకు వస్తుంది. మొన్నేమో ఒక మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని స్వీయ మరణం పొందితే, సేమ్ అదే కమ్యూనిటీ వాళ్ళు, అదే ఫ్యామిలీ వాళ్ళు, కుటుంబం మధ్య బంధువుల మధ్య వైరమైతే కాపు మహిళ టీడీపీ నేతల అరాచకాలతో ఇలా చేసుకుందని రాశారు. పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు సాక్షిలో. మా పార్టీకి ఆయనకు ఆ 11 సీట్లు కూడా మిగల్చరేమో. ఇక సంక్షోభ తుఫాను అమెరికా మనలా ఎదుర్కోలేదు, టెక్నాలజీతో తుఫాను ఎదుర్కొన్నామని చంద్రబాబు గారు చెప్పిన దాన్ని వక్రీకరించి వ్యంగ్యంగా రాశారు వీళ్ళు. చిన్న తిరుపతిలో ఘోరం, గోశాలలో అనుమానాస్పద స్థితిలో ఆవు దూడ మృత్యువాత. ఏం బాబు, తిరుపతి మీద పేడ చల్లడం అయిపోయింది, బురద చల్లడం అయిపోయింది, ఇప్పుడు చిన్న తిరుపతి వచ్చారయ్యా. ఇక్కడ భూమనగర్ లాంటి వారు లేరులే, కాబట్టి అన్ని ఓవరాక్షన్లు ఉండవు. కరెంట్ షాక్తో మృతి చెందాయంటున్న సిబ్బంది, కాదు పాము కాటు వల్ల అంటున్న అధికారులు. తిరుమల తర్వాత వెంకన్న భక్తులు తరలి వచ్చే ద్వారకా తిరుమలకే. ఇలాంటి దివ్యక్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ అసలు కారణం తెలియదు అంటున్న పశు వైద్య అధికారి. సో చిన్న తిరుమల ద్వారకా తిరుమలలోనంట అనుమానాస్పద స్థితిలో ఆవు దూడ మృత్యువాత చెందాయి. ఇది కొంచెం విషాదకరమైన వార్తే, ఫ్యాక్ట్ ఏంటనేది తెలియాలి. ఇక వలసదారులపై మరో పిడుగు. అమెరికాలో వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్కు స్వస్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ అండ్ సెక్యూరిటీస్ ప్రకటన. పని అనుమతి పొడిగించాలంటే ప్రత్యేక తనిఖీలు పరీక్షలు తప్పనిసరి అని ఒకటి ఉంది. తర్వాత బాబు మరో కట్టు కదా, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డిపై సర్కార్ దుష్ప్రచారం. ఆధారాలు వచ్చాయి కదా, చిన్నప్పనేమి సాధారణ వ్యక్తి కాదు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఫస్ట్ పిఏగా కాంతారెడ్డి గారు పనిచేశారు. ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కన పెట్టారు. ఆ తర్వాత చిన్నప్పని తీసుకొచ్చి ప్రయారిటీ ఇచ్చారు. చిన్నప్పన్న కూడా అప్పట్లోనే నాయకుల దగ్గర కొంత వసూలు చేశాడని, ప్లస్ ఈ తిరుమలలో చాలా కాంట్రాక్టు టెండర్లో వసూలు చేశాడని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి అప్పట్లోనే. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. సో అటువంటి వాళ్ళని వెనకేసుకు రావడం కరెక్ట్ కాదు. ఇక ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్, రక్షించిన పోలీసులు. స్కూళ్లలోనూ ఏఐ పాఠాలు. 3వ తరగతి నుంచే కృత్రిమ మేధాతో పరిచయం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు, కేంద్ర విద్యాశాఖ నిర్ణయం. సో స్కూల్స్లో ఏఐ పాఠాలను తీసుకురావాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించిందంటండి. తర్వాత 6వ సబ్జెక్టు అరకొర స్పందన. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్లో అమల్లోకి తెచ్చిన ఎలక్టివ్ విధానానికి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆరోగ్యశ్రీ బకాయిలపై వేడని చిక్కుముడి. ఇస్తామన్నారుగా వన్ టైం సెటిల్మెంట్ కింద, ఇంకా వేడని చిక్కుముడి అంటారేంటి. 53వ సీజేగా జస్టిస్ సూర్యకాంత్. జమీమా జయహో.
ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ కీలకమైన ఈ రెండు చెప్పుకున్నామండి. తర్వాత ప్రజల్లోకి పోలీసులు అని ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేకమైన వార్త రాశారు. కమ్యూనిటీ ఫస్ట్తోనే నేరాల కట్టడి. డిజిటల్ అరెస్ట్ పేరిట వృద్ధుడి నుంచి 3.7 కోట్ల దోపిడీ, డాక్టర్కు 3 కోట్లకు వచ్చుటిపి. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటారు. సామాన్యం నుంచి ఉన్నత విద్యావంతుల దాకా చివరికి ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్నారు. ఇంకా అధిక వడ్డీలు, చిట్టీలు, మోసాలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు ఎందరో జీవితాలను చిత్రం చేస్తున్నాయి. పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఈ 5 రకాల నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. నేరాలు జరిగాక బాధ్యులను అరెస్ట్ చేయడంతో పాటు నేరాల బారిన పడకుండా ముందుగానే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారంట. నవంబర్ 1వ తేదీ నుంచి కూడా కమ్యూనిటీ ఫస్ట్ పేరిట ప్రజల్లోకి వెళ్ళి విస్తృతమైన ప్రచారం కల్పించడానికి, అవగాహన కల్పించడానికి పోలీసులు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రజల్లోకి పోలీసులు రావడం అనేది మంచి విషయం. తర్వాత టెక్తో చెక్ అనేది రాశారు. ఇక బాబు సృష్టించిన విపత్తు, జగన్ పరువు తీసేసిన సొంత మీడియా, సీఎంగా లేకపోయినా తుఫాన్లో ఆదుకున్న ఏకైక మగాడట. ఆ మాత్రం జగన్ పరువు తీయడం కాదు, పార్టీని వాళ్ళు మరింత పాతాళంలోకి నెట్టేసే వరకు ఊరుకోరు ఆ సొంత మీడియా. ఎవరికైనా సొంత మీడియా అనేది అదనపు బలం కావాలి, కానీ కేవలం వైసీపీకి మాత్రం సొంత మీడియా అనేది మరింత నష్టం చేస్తుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. వారెవ్వా ఏమి ఆట, మహిళల ప్రపంచ కప్ ఇందాక చెప్పుకున్నదే. జోగికి బిగుస్తున్న నకిలీ మద్యం వచ్చు. తర్వాత నెయ్యిలోనూ కమిషన్ల దందా, కాంట్రాక్టర్లకు వైవీపీఏ అప్పన్న బెదిరింపులు, బోలేబాబా ప్రీమియం డైరీలపై ఒత్తిళ్లు, కమిషన్లు ఇవ్వకుంటే కాంట్రాక్టులు రద్దు, నేరుగా ఫోన్లో హెచ్చరికలు. అప్పన్న నిరుపేద అయినా ఢిల్లీ బ్యాంకుల్లో 4.5 కోట్లు, విశాఖలో 13 ఖరీదైన స్థలాలు, ఫ్లాట్లు. ఎవరి బినామీయో తేల్చేందుకు సిట్ సమాయత్తం. వామ్మో, నిజానికి అప్పన్న నిరుపేద, కానీ ఢిల్లీలో అతని బ్యాంక్ అకౌంట్లో 4.5 కోట్ల అమౌంట్ ఉందంట. అలాగే విశాఖపట్నంలో 13 చోట్ల ఖరీదైన స్థలాలు, ఫ్లాట్లు ఉన్నాయంట. సో అది అతను ఎవరికి బినామీ అనేది తేల్చేందుకు సిట్ సమాయత్తం అవుతోంది. కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇక అప్పు తెచ్చి బకాయిలు చెల్లింపు, నెట్వర్క్ ఆసుపత్రులకు ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వ నిర్ణయం. ఇది మంచిది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఒకేసారి మొత్తం చెల్లించేయడం అనేది మంచి విషయం. మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం, భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానం. ఎవరు నాయన, మావోయిస్టు డంపుల్లో 400 కేజీలు బంగారం అంట. వర్క్ పర్మిట్ల ఆటో రెన్యూవల్కు అమెరికా వస్తే ఆ దేశంలో ఉన్న వేల మంది భారతీయ ఉద్యోగులకు తీవ్ర ప్రభావం. వర్క్ పర్మిట్ వీసాలు ఆటో రెన్యూవల్కి అమెరికా ఒప్పుకోవట్లేదంట. ఇక పాటలు పాడి గొసగొసలాడే ఏఐ లోన భారత్కు చెందిన 25 ఏళ్ల యువకుడి ఆవిష్కరణ. జైపూర్ కేంద్రంగా పనిచేసే పిక్సా ఏఐ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడైన స్పర్శ్ అగర్వాల్ అనే 25 ఏళ్ల యువకుడు కృత్రిమ మేధకు సంబంధించి అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. ప్రపంచంలోనే తొలి స్పీచ్ టు స్పీచ్ ఏఐ మోడల్, అంటే మనుషుల మాటలు విని తిరిగి మాటల రూపంలోనే బదులిచ్చే ఏఐని అభివృద్ధి చేశాడంట. చైనాతో ట్రంప్ రాజీ, జోరుగా ఆరోగ్య బీమా, ఇటీవల కాలంలో 38% వృద్ధి. 53వ సీజేగా జస్టిస్ సూర్యకాంత్, నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము. సో జస్టిస్ సూర్యకాంత్ గారు గవాయ్ గారి తర్వాత బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక 2020 ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర, పోలీసులు సుప్రీంలో ఢిల్లీ పోలీసుల కౌంటర్ అఫిడవిట్. అణుపరీక్షలు వెంటనే మొదలుపెట్టండి, పెంటగాన్కు ట్రంప్ ఆదేశం. దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యా చైనాకు ధీటుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి. ఇవన్నీ చెప్పుకున్నాయి. సో ఇవండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ లైక్ ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేస్తేనే ఛానల్ ముందుకు వెళ్తుంది అనేది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.